హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ టాక్స్ తెలుగు. దిస్ ఈస్ డే 3 ఆఫ్ అవర్ బిగినర్ టు ప్రో ఇండియన్ స్టాక్ మార్కెట్ సిరీస్. డే 1లో మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంటో చూసాం. డే 2లో ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీ గురించి చూసాం. టుడే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, కంపెనీ స్టాక్ మార్కెట్ నుండి మనీ ఎలా రేస్ చేస్తాయి అనే టాపిక్ చూద్దాం. లెట్స్ అండర్స్టాండ్ విత్ దిస్ సింపుల్ ఎగ్జాంపుల్. సపోజ్ ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి అనుకుంది. మేబీ కంపెనీకి కావాల్సింది ఫ్యాక్టరీస్ బిల్డ్ చేయడానికి, న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేయడానికి, R&Dలో ఇన్వెస్ట్ చేయడానికి, ఇంటర్నేషనల్గా ఎక్స్పాన్షన్ చేయడానికి, ఇలాంటి వాటి కోసం కంపెనీకి థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ కావాల్సి వస్తుంది. అప్పుడు కంపెనీకి మెయిన్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకోవడం. బట్ బ్యాంక్స్ అంటే ఇంట్రెస్ట్ పే చేయాలి కాబట్టి సమ్‌టైమ్స్ కంపెనీకి ఇంట్రెస్ట్ బర్డెన్ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి కంపెనీస్ ఫస్ట్ ఆప్షన్ మెయిన్‌లీ చూజ్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే స్టాక్ మార్కెట్ నుండి మనీ రైజ్ చేయడం. ఇదే స్టాక్ మార్కెట్ ఎంట్రీ పాయింట్. కంపెనీ తన ఓనర్‌షిప్‌ని స్మాల్ పీసెస్‌గా డివైడ్ చేస్తుంది. ఆ పీసెస్‌ని షేర్స్ అంటారు. దెన్ కంపెనీ ఆ షేర్స్‌ని పబ్లిక్ ఇన్వెస్టర్స్‌కి సెల్ చేస్తుంది. ఈ ప్రాసెస్‌ని మనం ఐపీఓ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం. ఐపీఓ అంటే కంపెనీ ఫస్ట్ టైం పబ్లిక్‌కి షేర్స్ ఆఫర్ చేయడం అనమాట. ఎగ్జాంపుల్‌తో క్లియర్‌గా చూద్దాం. సపోజ్ ఒక కంపెనీకి 1000 క్రోర్ మనీ కావాలి. కంపెనీ డిసైడ్ చేస్తుంది 1 క్రోర్ షేర్స్ ఇష్యూ చేయాలని. ఈచ్ షేర్ ప్రైస్ సపోజ్ 1000 అనుకోండి. ఇన్వెస్టర్స్ ఆ షేర్ కొన్నారు అంటే కంపెనీకి టోటల్ 1000 క్రోర్స్ రైజ్ అవుతుంది. ఇన్వెస్టర్స్‌కి దొరికేది కంపెనీ ఓనర్‌షిప్. ఐపీఓ కంప్లీట్ అయిపోయాక కంపెనీ షేర్స్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఎన్ఎస్‌సి, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్, బీఎస్‌సి, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్. లిస్టింగ్ అయ్యాక షేర్స్ డైలీ స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ అవుతాయి. ఇన్వెస్టర్స్ ఆ షేర్స్‌ని బై ఆర్ సెల్ ఫ్రీగా చేయొచ్చు. సో, సింపుల్‌గా చెప్పాలంటే కంపెనీ షేర్స్ సెల్ చేసి మనీ రైజ్ చేస్తాయి. ఇన్వెస్టర్స్ షేర్స్ కొని కంపెనీలో పార్ట్నర్స్ అవుతారు. కంపెనీ గ్రో అయితే షేర్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఇన్వెస్టర్స్ కూడా ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు. సో, ఫ్రెండ్స్, ఇవాళ మనం లెర్న్ చేసింది కంపెనీ స్టాక్ మార్కెట్ నుండి మనీ ఎలా రైజ్ చేస్తుంది అని, షేర్స్ ఎలా ఇష్యూ చేస్తాయని. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఐపీఓ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. నెక్స్ట్ వీడియోలో మనం వాట్ ఈజ్ ఎ షేర్ అంటే ఏంటి, షేర్ హోల్డర్స్కి రైట్స్ ఏంటి, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకండి. ఫాలో ట్రేడ్ టాక్స్ తెలుగు ఫర్ కంప్లీట్ బిగినర్ టు ప్రో స్టాక్ మార్కెట్ సిరీస్. థ్యాంక్ యూ. జై హింద్.